ప్రజలు దాతలు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయన P4 పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను వెలగపూడి రాష్ట్ర సచివాలయం వెనుక ఉన్న రాజధాని భూముల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలు దాతలు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న P4 పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను వెలగపూడి రాష్ట్ర సచివాలయం వెనుక ఉన్న రాజధాని భూముల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు హోల్డర్లకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఉగాది రోజున రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం రేవంత్ సన్నబియ్యం అందజేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు హోల్డర్లకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఉగాది రోజున రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం రేవంత్ సన్నబియ్యం అందజేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీని లేకుండా చేద్దామనుకున్న వ్యక్తులంతా కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం
తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలు తనకి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడంగల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని సీఎం తెలిపారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు. ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయని, మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదన్నారు. చీటీ రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ताकि आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज उठाए। तेलंगाना असेंबली से ही ये मामला हमें उठाए। जब राहुल गांधी जी रहे तो आप लोगों को कोई परवाह नहीं है। कांग्रेस पार्टी ने इस देश का राष्ट्रपति से लेकर मुख्यमंत्रियों तक कांग्रेस पार्टी ने माइनॉरिटियों को मौका दिए। कंबाइंड स्टेट में होम मिनिस्टर कांग्रेस पार्टी ने बनाया। कमालुद्दीन साहब को आंध्र प्रदेश कांग्रेस पार्टी के अध्यक्ष ने बनाया। जब भी मौका मिले, जब भी कहीं मुसलमानों को कुछ राजनीति में जगह मिले, वो जगह कांग्रेस के वजह से कांग्रेस ने नहीं दिया हुआ है। इंदिरा जी से लेकर नेहरू जी तक कभी भी कांग्रेस पार्टी ये कम्युनल फोर्सेस के खिलाफ लड़ने में कांग्रेस पार्टी हमेशा आगे रहेंगे। राहुल गांधी जी ने भारत जोड़ो यात्रा में एक ही बात कहा, नफरत की बाजार में मोहब्बत की दुकान खोल रहा है। हम लोग हिंदू मुसलमान एक होकर इस देश को बचाने का, इसको मुल्क को बचाने के लिए हम कोशिश जारी रहेंगे, क्योंकि इस मुल्क को तोड़कर ये गलत है। हर किस कांग्रेस पार्टी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी या आपका भाई रेवंत रेड्डी जी किसी को आगे नहीं जाने दे। తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో కీలక ఒప్పందం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విద్యుత్కు వేగంగా డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. థర్మల్ పవర్తో పోల్చితే హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. Self-sufficiency has been remarkable progress in solar and thermal energy. And today with this MOU, we take a decisive step towards strengthening our hydropower capabilities. Telangana is in forefront in hydropower with 2,520 megawatts with a reverse pumping mechanism. With Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. The signing of this memorandum of understanding with the government of Himachal Pradesh is more than just an agreement. It is a testament to the power of cooperation and shared vision. Hydropower is not only a clean and renewable energy source, but also a reliable means of ensuring energy security and future generations. By leveraging the natural resources and expertise of both our states, we are fostering a model of sustainable development that will benefit millions of people. This partnership is a reflection of the strong ties between Telangana and Himachal Pradesh. It showcases how two states, despite their different geographical conditions, can come together for a common cause, building a greener, self-reliant and energy-efficient India. I extend my heartfelt gratitude to the Honorable Chief Minister of Himachal Pradesh and his dedication.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదినమన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 95% ఉద్యోగాలు సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను విద్యార్థిగా ఉన్న రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. పట్టుదల, కృషి ఉంటే పెద్ద కంపెనీలకు సీఈఓలు అవుతారని విద్యార్థులకు సూచించారు. 95% ఉద్యోగాలు వచ్చాయి. 95% ఉద్యోగాలు వచ్చే విధంగా చేసిన ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ అధ్యాపకులందరినీ అభినందిస్తూ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నెల్లూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. అంటే రూరల్లో నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో ఒక మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 5 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి కానీ, లేదా వ్యాపారం రావాలని. ఈరోజు ఇక్కడ చదివిన వాళ్ళలో 95%కి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ చేశారు. వాళ్ళు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడ బిల్డింగ్స్ యాక్చువల్గా డెమాలిషన్ స్టేజ్కి వచ్చినాయి, అన్నీ కాస్త దెబ్బతిన్నాయి. దాని మీద కొత్త బిల్డింగ్ కావాలని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఆ కన్సర్న్ మంత్రితో యాక్చువల్గా